సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని పాలకీడు మండలం జాన్ పహాడ్ దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించి తెలంగాణ మలిదశ ఉద్యమ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉద్యమకారులు పాదయాత్ర చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 25,000 పెన్షన్, హెల్త్ కార్డులతో పాటు ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు. మలిదశ తెలవెత్తున తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి కారకులైనటువంటి మలిదశ ఉద్యమకారులకు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ముందుకొచ్చినటువంటి త్యాగధనులందరికీ కూడా దాతృత్వాన్ని తెలంగాణ రాష్ట్రం మొత్తానికి సాటి చెప్పుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని మేము కోరుకుంటున్నాం. కాబట్టి అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దయచేసి మేమేమంటున్నాం, మీకు చేతులు జోడించి మేము ఒక్కడే చెప్తున్నాం, మీరు ఏదైతే ఆ గట్టు దగ్గర నిర్మించిన 2,100 ఇళ్లలో మా మలిదశ ఉద్యమకారులకు 200 ఇళ్లు ఇచ్చి మాకు మీరు సహాయం చేయవలసిందిగా కోరుకున్నాం. కాబట్టి ఈ రోజు ఇక్కడి నుంచి పాదయాత్ర స్టార్ట్ అయ్యి ఒక ప్రతిష్టాత్మకమైన జాన్పాడ్ దర్గా నుండి తెలంగాణ మలిదశ ఉద్యమకారులను ఆదుకోవాలనే ఒక డిమాండ్తో పాదయాత్ర చేయడం అనేది ఇది అభినందనీయం.